ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటన రాజకీయ ప్రజావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోయిలకుంట్ల రోడ్డులోని 159వ బూతు పరిధిలో ఆమె పర్యటించి స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, దెబ్బతిన్న రోడ్లు, మురుగునీటి నిల్వలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ఆవేదనను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఈ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 4 నుంచి 5 నెలల్లో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు మన భూమా మన ధీమా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా వారానికి 3 రోజులు గ్రామాలు, వార్డులో పర్యటిస్తూ ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలుసుకుని సమస్యలపై నేరుగా స్పందిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను కార్యాలయానికి పరిమితం కాకుండా వారి వద్దకే వెళ్లి పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం ఉండబోతుందని ఆమె పేర్కొన్నారు. దీంతో స్థానిక ప్రజలు కొత్త ఆశలు నెలకొన్నాయి. పర్యటనలో స్థానికులు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలతో సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. అది అట్లే తిరుగుతున్నాడు. చెప్పాలి కదా, ఏదైనా అవసరం ఉంటే అట్లే కాలు పెట్టుకుని తిరిగితే ఎట్లా? ఎంతైంది ఖర్చు? అయితే మా కావాలే దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించారు. జాగ్రత్త రా, కొద్దిగా సెట్గా. ఏం చెప్పినాడు? అది స్లాబ్ వేయించుకో, ఇంటికాడికి రా. ఏం వేసి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు చెప్తే నేను మాట్లాడలేదు. అది అట్లే తిరుగుతున్నాడు. అన్నేళ్ళ కాలే ఆపరేషన్. చెప్పాలి కదా, ఏదైనా అవసరం ఉంటే. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయము కరెక్ట్గా 7 గంటలకి కోయిలకుంట్ల రోడ్డు కాడ ఉండే ఈ ఏరియా దగ్గరికి వచ్చి ఇక్కడున్న సమస్యలన్నీ చూసి ప్రత్యేకంగా ఈ వార్డ్ అంతా కూడా తిరిగి మరి ప్రజలు పడే ఇబ్బందులన్నీ కూడా స్వయాన వాళ్ళ నోటితోనే విని ఈరోజు ఇక్కడ పరిస్థితి ఏంటనేది కూడా కళ్ళారా చూడడం జరిగింది. నిజంగానే ఈ ఏరియా గురించి ఎప్పటికప్పుడు ఇక్కడున్న లీడర్లు మనకి ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. కానీ ఈరోజు కళ్ళారా చూసిన తర్వాత నిజంగానే దీనికి అన్నిటికీ పరిస్థితి కారణము చాలా దారుణంగా ఉంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కాలువలు, రోడ్లకి దాదాపుగా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్లు కూడా అయిపోయినాయి. కానీ గతం ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమైన వర్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆళ్లగడ్డ ప్రాంతంలో కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ కోయిలకుంట్ల రోడ్ల మీద పెట్ట ఈ డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ఆ 30 లక్షల వర్కులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. లేకపోతే ఈ కాలువలు ఎప్పుడో వచ్చేవి. కానీ ఈరోజు ఇవన్నీ కూడా కళ్ళారా చూడడం జరిగింది. ఒక 2 గంటల సమయము ఇక్కడ ఈ ప్రాంతంలో కేటాయించి ఉదయం అంతా కూడా వీళ్ళందరినీ తీసుకొని తిరగడం జరిగింది. నేను ఇక్కడున్న ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము, ఈ కాలువలు ఏదైతే మెయిన్ కాలువ మనం కలపాల్సిందో ముల్కల్ వాగుకి, అది లేదంటే ఇంకొక వేరే ఆప్షన్ ఉందో, ఈ 2 మార్గాలు చూసి తప్పకుండా ఫండ్స్ కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే, అంటే డబ్బులు మనకి 1.5 కోటి రూపాయలు అవుతుందని చెప్పడం జరిగింది అధికారులు కూడా. సో వెంటనే అది చేపించడానికి, ఆ నిధులు తీసుకురావడానికి నారాయణ గారితో, సీఎం గారితో కూడా మాట్లాడి వెంటనే ఈ కాలువ సమస్య 4-5 నెలల్లో వెంటనే పూర్తి చేపిస్తానని చెప్పి ఇక్కడున్న ప్రజలందరికీ, లీడర్లకి, కార్యకర్తలకి అందరూ కూడా నేను మాటిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కోయిలకుంట్ల రోడ్డు మెయిన్ రోడ్ దగ్గర కూడా
గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కాలు వేసినారు. ఆ కాలువ ఎంత దారుణంగా వేశారంటే అది ఆ రోజుల్లో భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కట్టిన ఈ బస్ షెల్టర్ ఏదైతే ఉందో అది కూల్చడానికి పెట్టిన దృష్టి వైసీపీ నాయకులు ఆ కాలువను పూర్తి చేసే దాని మీద పెట్టలేకపోయినారు. ఆ రోజు బస్ షెల్టర్ కూర్చేటప్పుడు కూడా మేము చెప్పినాం, మీరు కాలువ వేయాలనుకుంటే పూర్తిగా ఏ విధంగా వేస్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అనేది అప్పుడే మేము చెప్పడం జరిగింది. కేవలము బస్ షెల్టర్ కూర్చోడానికి మాత్రమే ఆ రోజు ఆ కాలువ తీయాలని చెప్పి వాళ్ళు ఆ ఉద్దేశంతో తీసినారు. ఆ సమస్య పూర్తి చేయలేకపోయినారు, దాన్ని అట్లే వదిలేసినారు. ఈ రోజు ఆ కక్ష సాధించే రాజకీయాలు చేయాలనుకోంటే ఈ పార్టీకి ఎన్నో మేము కూల్చాల్సిన ఉన్నాయి. కానీ ఈ రోజు కేవలం ప్రజల మీద, ప్రజా సమస్యల మీద మేము దృష్టి పెట్టాము కాబట్టే ఇప్పుడు కూడా మేము పక్క నియోజకవర్గాలతో, పక్క ఎమ్మెల్యేలతో కూడా పోటాపోటీ పడి ఈ రోజు ఆళ్లగడ్డ ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం. సో ఆ కాలువ కూడా ఏ విధంగా కట్టినారంటే దాదాపుగా 6 అడుగులు లోతు, ఎక్కడన్నా 6 అడుగులు లోతు కాలువలు చూసినామా? అది కూడా ఓపెన్ గా కట్టి పెట్టినారు. 2-3 పిల్లలు కూడా దాంట్లో పడినారంట. ఎంత ఘోరంగా వాళ్ళు గతంలో అడ్మినిస్ట్రేషన్ చేశారనేది కూడా కలరా చూసినాం. ఈ రోజు మొత్తం అంతా కూడా ఇన్స్పెక్షన్ చేసినాను. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీపిచ్చి మళ్ళీ ఫ్రెష్ గా కాలువ వేయించి ఎక్కడ కూడా రోడ్ల మీద కాలువ నీళ్లు రాకుండా చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా, లేకపోతే గ్రీవెన్స్ ద్వారా, లేకపోతే మా ఇంటి దగ్గరకు వచ్చి, లేకపోతే కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన సమస్యలన్నీ కూడా దాదాపు మా దృష్టికి వచ్చినవన్నీ కూడా అప్పటికప్పుడు వెంటనే స్పందించి మేము దాని గురించి నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇంకొక సమస్య కానీ ఏదైనా ఉంటే వెంటనే స్పందించడానికి అన్ని విధాలుగా కూడా ఒక సిస్టమ్ ని మేము సెట్ చేసి పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా లీడర్ల ద్వారా మాకు వెంటనే మీరు ఆ సమస్య మా దృష్టికి వచ్చేటట్టుగా మీరు చేయండి. తప్పకుండా ప్రభుత్వం కానీ, మేము కానీ వెంటనే స్పందించి అధికారులు వెంటనే వచ్చి ఆ సమస్య తీర్చడానికి అన్ని విధాలుగా కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక పార్టీ ప్రోగ్రాం కాకుండా మా తరపు నుంచి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము. మన భూమా మన ధీమా అనే ఒక కార్యక్రమం తోటి ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వారానికి 3 రోజులు మరి ప్రజల సమస్యల గురించి, అదేవిధంగా కార్యకర్తలని కలుసుకొని వాళ్ళు పడే ఇబ్బందులు కానీ, ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఎన్నికలకు ముందు మా కోసం కేసులు వేయించుకొని, మా కోసం కష్టపడి తిరిగి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి మాతోటి ఉన్న కార్యకర్తలు వాళ్ళ సమస్యలు కూడా వినడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక విధంగా ప్రజా సమస్యలు, అదేవిధంగా కార్యకర్తలను కలుసుకొని వాళ్ళ ఇళ్ల కాడికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను కలుసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వారానికి 3 రోజులు ఈ కార్యక్రమం ఉండబోతుంది. మరి ఈ రోజు ఫస్ట్ డే టౌన్ పెట్టడం జరిగింది, రేపు మండలాలు పెట్టడం జరుగుతుంది. రోజుకి ఒక గ్రామం కానీ, ఒక వార్డు కానీ తిరగడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను వచ్చే ఊరు కానీ, ఇప్పుడు వార్డు అయితే ఆ వార్డులో ఉన్న వాళ్ళు అందరూ ఊరు వస్తారు. గ్రామాలకు పోతే మాత్రము ఆ గ్రామ లీడర్లు, ఆ కార్యకర్తలు మాత్రమే ఉంటారు. వాళ్ళ ఇళ్ల కాడికి పోతాం, సమస్యలు అడిగి తెలుసుకుంటాం, ప్రజల్ని కలిసి ఆ ఊర్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకొని అధికారులను కూడా తీసుకుపోయి సమస్యలు తీర్చడానికి కూడా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు కేసుల గురించి మేము బయటకు వచ్చి మేము త్యాగాలు చేస్తున్నాము, మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు వస్తారు, వాళ్ళ పార్టీ ఏదైనా ప్రోగ్రాం పెడితే వస్తారు, చూస్తారు, మీటింగ్లు పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు, వెళ్ళిపోతున్నారు. నిజంగా పోరాటాలు చేసేది, ఇప్పుడు కూడా సమస్యల గురించి కష్టపడి తిరిగేది అధికారుల చుట్టూ మా వాళ్ళే. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము ఇప్పుడు కూడా పోరాటాలు చేస్తున్నాము, ఇబ్బందులు పడుతున్నాము. అయినా కూడా మేము ఫీల్డ్ మీద ఉండి అన్ని విధాలుగా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడానికి కష్టపడేది మేమే చేస్తున్నాం. వాళ్ళు కేవలం బురద జల్లడం తప్ప వైసీపీ నాయకులు చేసింది ఏమి చేయలేరు కూడా. ఎందుకంటే ప్రజా సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేదు, ఫస్ట్ తిరిగి మాట్లాడి చేసే ఓపిక కూడా లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది మేమే, అధికారంలో ఉన్నప్పుడు చేయబోతే కూడా మేమే. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా గ్రహించండి, వైసీపీ నాయకులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసి బయట మాట్లాడి తిరుగుతున్నారో వాళ్ళందరికి కూడా మేము చేసే పనులే సమాధానం చెప్పబోతున్నాయి. ఈరోజు కార్యకర్తలకు అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో కష్టపడినారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొని గట్టిగా మీతో పాటు మేమందరం కూడా ఈ రోజు పార్టీకి చేశాం. పార్టీ మనకి ఏం చేస్తుంది, ఏం చేయబోయేది పక్కన పెడితే
మనము ప్రజలకు చేయాల్సినవి చాలా ఉన్నాయి, దాని మీద దృష్టి పెడదాము. తప్పకుండా అందరినీ కూడా కలవడం జరుగుతుంది, మీ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. కార్యకర్తల కోసము ఇది ఆలగడ్డలో ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. దీనికి కార్యకర్తల కన్నా అందం కన్నా కుటుంబ సభ్యులు అని చెప్పుకోవడమే ఎక్కువ ఉంటుంది. సో మాకు ఏ సమస్యలు ఉన్నా కార్యకర్తలు ప్రజల కోసం మేము ఉంటాము. ప్రజలకి కార్యకర్తలకి ఏదైనా సమస్యలు ఉన్నా మాకు చెప్పుకుంటారు. సో తప్పకుండా వచ్చే ఈ రోజుల్లో ఈ సమస్యలన్నీ తీర్చడానికి అన్ని విధాలుగా కూడా కార్యకర్తలు మేము ఉంటామని చెప్పి మరొకసారి లీడర్లకి, కార్యకర్తలకి, ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.